జనవరి జనవరి నెల అంటే 19వ తేదీ అంటే మొన్నటి దినాన వాల్మీకి జయంతి. ఎవరిది చెప్పండి? వాల్మీకి అనేటువంటి మహాకవి, ఆయన జయంతి జరుపుకున్నాం. ఆయన రాసినటువంటి పద్యాలు చాలా అద్భుతమైన పద్యాలు, అంటే అందరికీ అర్థమవుతాయి చాలా ఈజీగా. ఆయన్ని యోగి వేమన కూడా అంటారు. ఏమంటారు? యోగి వేమన. ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి మారిన తర్వాత రాసినటువంటి పద్యాలు విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటి ప్రతి పద్యానికి కింద ఉంటుంది లాస్ట్లో విశ్వదాభిరామ వినుర వేమ అని. కాబట్టి దాంట్లో కొన్ని మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూసేముంటాయంట పురుగులు ఉంటాయి. మేడి పండ్లు ఎట్లుంటాయి? ఎట్లుంటాయి మేడి పండ్లు? చూసినారు? మేడి పండ్లు చూసినారు కదా, దాన్ని నింపితే ఏముంటాయి? పురుగులు ఉంటాయి. కాబట్టి అంటే అంత అర్థవంతంగా అర్థమయ్యేటట్లుగా రాసినటువంటి కవి ఆయన. తర్వాత వేపాకు ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది కదా, తింటే ఏమవుతుందంటే అది తీపిగా అవుతుంది. తినగవేమ తీయనుండు. కాబట్టి మనం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈజీగా అర్థమవుతాయి. అంత సులభంగా రాసినటువంటి పద్యాలు రాసినటువంటి వ్యక్తి యోగి వేమన గారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం మనం నడుచుకుంటే మనము చాలా మంచివారంగా ఉంటాం. అర్థమైందా? అది గుర్తుంచుకోండి. తర్వాత టీచర్లు చెప్పినది ఎండం నేర్చుకోండి, బయట తిరగద్దు. ఇంకా ఇప్పటి నుంచి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు వీలైనంత ఎక్కువ తాగండి, సరేనా? అలా చేయొద్దు, కొట్లాడుకుంటుండొద్దు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.